దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంగా ఖైరతాబాద్ సెగ్మెంట్ 1967లో ఏర్పాటైంది. అయితే 2009 పునర్వ్యవస్థీకరణలో అది తన స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయింది. శేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఈ సెగ్మెంట్ నుంచి విడిపోగా అప్పటి వరకు అంబర్పేట్ నియోజకవర్గంలో ఉన్న హిమాయత్ నగర్, అమీర్పేట్ కలిశాయి. హైదరాబాద్ కి శాన్, ప్రకృతి ప్రేమికుల జానైన హుస్సేన్ సాగర్, అధికార కేంద్రం సచివాలయం, రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం రాజ్ భవన్ ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఖైరతాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,58,115. అందులో పురుష ఓటర్లు 1,24,327 కాగా మహిళా ఓటర్లు 1,33,788 మంది ఉన్నారు. యువ ఓటర్ల సంఖ్య 1,49,299. అంటే ఖైరతాబాద్ గెలుపోటములను శాసించేది వీళ్లే అన్నమాట. ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి మొత్తం 17 సార్లు ఎన్నికలు జరగ్గా 14 సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. సిఎల్పి నేత పి జనార్దన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కొడుకైన విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించారు ఇక్కడి జనం. 2009లో దానం నాగేందర్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈసారి కూడా ఈ స్థానం నుంచే పోటీ చేసేందుకు ఆయన రెడీ అయ్యారు. నిజానికి ఖైరతాబాద్ మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. ఆ పార్టీకి అక్కడ బలమైన క్యాడర్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి ఇదే అడ్వాంటేజ్. పీజేఆర్ తర్వాత ఆయన ఈ నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. అందుకే గెలుపు తనదే అనే ధీమాతో ఆయన ఉన్నారు. అయితే దానంకి ఇక్కడ ప్రతికూల అంశాలు కూడా చాలానే ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రత్యర్థులు ఆరోపిస్తారు. బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు ఆయన విజయావకాశాలను దెబ్బతీసే ఛాన్స్ ఉంది. మాకు ఇల్లు లేదు, నా ట్యాంక్ పెడతామన్నారు, ట్యాంక్ పెట్టలేదు, నీళ్ళ ట్యాంకులు ఏం చెయ్యలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మేము ఓటు ఎవరికి ఇవ్వాలి, ఎట్లా వేయాలి, మీకు ఓటు ఏమని ఇవ్వాలి? మాకు ఏం చెప్పలేదు, మాకు ఏం చేయలేదు, ఏం సాయం చేయలేదు మాకు, మేము వెయ్యం. సమస్యలు అన్ని సమస్యలే ఉన్నాయి. ఏం సమస్య మాకు కంప్లీట్ చేయలే. మాకు రోడ్ సమస్యలు ఉన్నాయి, మాకు ఇల్లు సమస్యలు ఉన్నాయి. మా ఇల్లు పర్మిట్ చేస్తా అన్నారు. ప్రతి ఎలక్షన్కి అట్లనే చెప్తారు, కానీ ఎవ్వరు ఏం చేయరు. వస్తారు, ఓటు వేసినప్పుడు వస్తారు, ఓటు వేసుకున్నాక మళ్ళీ వాళ్ళట్టు మేము ఇటు. కాంగ్రెస్ తర్వాత ఈ నియోజకవర్గంలో టీడీపీకే బలం ఎక్కువగా ఉంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా ఎదిగిన విజయరామారావు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సాధించడానికి ఈ ఎన్నికల్నే అస్త్రంగా మార్చుకుంటున్నారు. దానంపై బస్తీవాసుల్లో ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో టీడీపీకి ఉన్న బలమైన క్యాడర్ ఈసారి తనకు విజయాన్ని కట్టబెడతాయని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ బీజేపీ పొత్తు ఖరారైతే ఈ స్థానం బీజేపీకే వెళ్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది నియోజకవర్గంలో. ఎందుకంటే ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. 50% వరకు స్లమ్ ఏరియాలోనే ఉంటుంది పాపులేషన్. స్లమ్ ఏరియా కంప్లీట్గా డెవలప్ చేసింది తెలుగుదేశం టైంలోనే. ఈరోజు స్లమ్ ఏరియా లాగా లేదు, అది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ లొకాలిటీ స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. తెలుగుదేశం చేసినటువంటి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ టైంలో మా మేయరు మున్సిపల్ కార్పొరేషన్ మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. వ్యక్తిగతంగా నాకు కానీ, పార్టీగా తెలుగుదేశం కానీ, మరి నాయకుడిగా చంద్రబాబు గారికి కానీ ఫుల్ సపోర్టు ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక టీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ సీటుపై కన్నేశారు. స్థానికంగా ఆయనపై ఉన్న సానుభూతితో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం, పునర్నిర్మాణం వంటి అంశాలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. మేము అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఈ అలాట్ అయిన ఫండే కాకుండా స్పెషల్ ఫండ్ తెప్పించి బస్తీలలో మంచి అభివృద్ధి చేస్తామని సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేందుకు డెవలప్ చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 110 బస్తీలు ఉన్నాయి. ప్రతి బస్తీలో కూడా ఇదే సమస్య ఉంది. అందరికీ కూడా 40 గదులు 50 గదులు ఉన్నాయి. అందరూ కూడా బీద ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమించి ఒక 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకొని రేకులు ఇల్లే కానీ స్లాబ్లు ఇల్లే కానీ కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఇల్లు కూలిపోతా, ఎప్పుడు అధికారులు గుంజుకుంటారని ఆవేదపడుతున్నారు. ఇకపై టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాంటి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా 160 ప్రకారం ఖచ్చితంగా రెగ్యులర్ చేపిస్తామని ఈ సందర్భంగా ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
వైఎస్ఆర్సీపీ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి బరిలోకి దిగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు కొత్తే అయినా ఈ నియోజకవర్గంలో తన తండ్రి పీజేఆర్ కు ఉన్న కరిష్మా ఆమెకు కలిసొచ్చే అంశం. లోక్సత్తా నుంచి రామచంద్రరావుతో పాటు గీతామూర్తి టికెట్ ఆశిస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ నీళ్ళకు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ పీజేఆర్ ఉంటే ఇలా మాకు జరిగేది కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా కొన్ని బస్తీలకి రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉన్నది. అది మెయిన్ ఎజెండా పెట్టుకొని మొన్న జరిగిన ఎలక్షన్లో ఇప్పుడున్న మంత్రి గారు ఎమ్మెల్యే గారు గెలిచారు. తర్వాత పదవిలోకి వచ్చాక ఆయన సొంత పనులకి ఆ పదవిని ఉపయోగించుకున్నారు, కానీ ప్రజలకు మాత్రం ఇలాంటి సేవ చేయలేదు. సిటీ మధ్యలో ఉండి కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, అభివృద్ధి ఎంత కుంటుపడిందో అది ప్రజలు అనుభవిస్తున్న బాధ. వాళ్ళు మేము వస్తే పీజేఆర్ గారు ఎలాగైతే అభివృద్ధి చేశారో మేము కూడా అలా చేస్తామని మా మీద ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. నిజానికి ప్రజాప్రతినిధులపై బస్తీవాసులు గరంగరంగా ఉన్నారు. రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఎప్పటి నుంచో అల్లాడుతున్నారు. ఇళ్ల పట్టాల కోసం ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలకు బస్తీ సమస్యలే ప్రధాన ఎజెండాగా మారాయి. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ ఈ నియోజకవర్గంలో బలంగానే కనిపిస్తుండటంతో చతుర్ముఖ పోటీకి ఛాన్స్ ఉంది.